మొదటగా శాలరీ నుంచి పీఎఫ్ ఎలా కట్ అవుతుంది? ప్రతి నెల ఉద్యోగి జీతం నుండి కొంత మొత్తం ప్రావిడెంట్ ఫండ్ పీఎఫ్ కోసం కట్ చేయబడుతుంది. సాధారణంగా ఉద్యోగి బేసిక్ జీతం మరియు డియర్నెస్ అలవెన్స్ డిఏ కలిపిన మొత్తంలో 12% పీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. అదేవిధంగా యజమాని ఎంప్లాయర్ కూడా ఉద్యోగి తరఫున కొంత మొత్తాన్ని పీఎఫ్ మరియు పెన్షన్ పథకాలకు జమ చేస్తారు. ఈ విధంగా ప్రతి నెల ఉద్యోగి మరియు యజమాని ఇద్దరి నుంచి జమయ్యే డబ్బు ఉద్యోగి భవిష్యత్ అవసరాల కోసం పొదుపుగా నిల్వ ఉంటుంది. ఉద్యోగి తన పీఎఫ్ పాస్బుక్లో ప్రతి నెల జమైన మొత్తాన్ని చూడవచ్చు. పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలి? పీఎఫ్ ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉందో తెలుసుకోవడానికి అనేక సులభమైన మార్గాలు ఉన్నాయి. ఉద్యోగులు ఈపీఎఫ్ఓ అధికారిక పోర్టల్లో యూఏఎన్ నంబర్ ద్వారా లాగిన్ అయి పాస్బుక్ను చూడవచ్చు. అలాగే ఉమాంగ్ యాప్ ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయవచ్చు. ఇంటర్నెట్ లేకపోయినా ఈపీఎఫ్ఓలో నమోదైన మొబైల్ నంబర్ నుండి మిస్డ్ కాల్ ఇవ్వటం లేదా ఎస్ఎంఎస్ పంపడం ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలను పొందవచ్చు. ఈ సేవల ద్వారా ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాలో జమైన మొత్తం మరియు వడ్డీ వివరాలను ఎప్పుడైనా తెలుసుకోవచ్చు. 3. పీఎఫ్ విత్డ్రా ఎలా చేయాలి? ఉద్యోగి అవసరాన్ని బట్టి పీఎఫ్ మొత్తాన్ని పూర్తిగా లేదా కొంత భాగాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. ఉద్యోగం వదిలిన తర్వాత లేదా నిరుద్యోగిగా ఉన్న పరిస్థితుల్లో పీఎఫ్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందుకోసం యూఏఎన్ యాక్టివ్గా ఉండాలి మరియు ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతా వివరాలు ఈపీఎఫ్ఓలో లింక్ అయి ఉండాలి. ఈపీఎఫ్ఓ పోర్టల్లో లాగిన్ అయి ఆన్లైన్ సర్వీసెస్ విభాగంలో క్లెయిమ్ ఫార్మ్ 31/19/10C ఎంపిక చేసి దరఖాస్తు సమర్పించవచ్చు. క్లెయిమ్ ఆమోదం పొందిన తర్వాత పీఎఫ్ మొత్తం నేరుగా ఉద్యోగి బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.